నమస్కారం విఎన్జే భక్తి ఛానల్ కు స్వాగతం. మనుబోలు కోదండరామాపురం దేవాంగుల వీధిలో వెలిసి ఉన్న శ్రీ పోలేరమ్మ అమ్మవారికి 5వ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం ఉదయం 6 గంటలకు మహాగణపతి ఖడ్గమాల హోమం, నవావరణ పూజ, పంచామృతాలతో అభిషేకం, సాయంత్రం విజయవాడ కనకదుర్గ అమ్మవారి అలంకరణలో అమ్మవారి దర్శనం, మహిళలచే కోలాట కార్యక్రమం, కందల సుస్మితచే నృత్య ప్రదర్శన, వేషాలంకరణలో అమ్మవారి దర్శనం, వివిధ హారతులు, తదుపరి తీర్థప్రసాద వితరణ. కావున భక్తులందరూ పై కార్యక్రమంలో పాల్గొని శ్రీ పోలేరమ్మ అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించ ప్రార్థన. ఈ కార్యక్రమానికి ఉభయదాతలుగా పొట్టి నాగేంద్ర శెట్టి, అనురాధ వ్యవహరిస్తున్నారు. నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరయే శ్రీకృష్ణ పరమ శ్రీ పోలేరమ్మ దేవత వార్షికోత్సవ పూజా సమये మమ సాధనం శ్రీ మహాగణపతయే స్వాహా పురలింగే స్వాహా స్వాహా గణాన అంత్వా గణపతిం భవామహే కవిం కవీనాం ఉపస్థవస్తం దేశరాజ బ్రహ్మణాం. ओम शुभम रुद्रमावाहयामि ओम भूर्भुवस्सुद्रमावाहयामि ओम भौः श्रीमात्रमः गायत्रीमावाहयामि ओम भूर्भुवस्सुवः चच्चवितर्वरेण्यं मृगो देवश्रीमहे नाभास्तेषां जयास्तेषां कृतास्तेषां पराभवः एषारविन्दोर्दिकश्यामोर्दियोऽस्तो जनार्दनः आपदामपहत्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भयो भयो नमावाहयामि ओम भोः रुद्रमावाहयामि ओम भोः रुद्रमावाहय ओम भूः वरुणमावाहयामि ओम भुवः नीराजं दर्शयामि ओम गजानं भूतगणाधिदेवं यतितसिंहबलसारवक्षसोमासुतं सोमनाशनमामि विघ्नेश्वरपादपङ्कजां. हरिः ओम महागणपतिदेवताभ्यो नमः. आनंद दिव्यमंगल नीरा जय बोलो गणेश महाराज की जय. सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते. श्रीमात्रे नमः. वाग्देवी महाकाली महालक्ष्मी त्रिशक्ति रूपिणी शुभां दुर्गां चंडीं नमाम्यहं. స్థానిక మనుబోలు కోదండరామాపురం దేవాంగుల వీధిలో వేసేటువంటి శ్రీ పోలేరమ్మ అమ్మవారి యొక్క దేవస్థానం వద్ద ఈరోజు 5వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని అమ్మవారికి విశేషించి ఉదయం ఆదిత్యాది నవగ్రహ మండపారాధన పూజ, స్వస్తిపుణ్యావాచన, మహాగణపతి హోమం, అదేవిధంగా అమ్మవారి దేవి ఖడ్గమాల హోమం, నవావరణ పూజ నిర్వహించడం జరుగుతుంది. వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో పంచామృత అభిషేకాలతో అమ్మవారికి అభిషేకం నిర్వహించడం జరుగుతుంది. తదుపరి సాయంత్రం అమ్మవారు విజయవాడ కనకదుర్గమ్మ అలంకారంలో భక్తులందరికీ దర్శనం ఇవ్వబోతుంది. ఈ కార్యక్రమానికి ఉభయ దాతలుగా పొట్టి నాగేంద్ర గారు, అదేవిధంగా వారి ధర్మపైటువంటి అనురాధ గారు వ్యవహరిస్తూ ఉన్నారు. 50 మంది భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించి స్వామికి కుంకుమార్చనలో అందరూ పాల్గొని అమ్మవారిని దర్శించి అమ్మవారికి ప్రతి ఒక్కరు పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాం.